నేడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన సొంత జిల్లా మహబూబ్ నగర్ లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మహబూబ్ నగర్ జిల్లా కేంద్రానికి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరనున్నారు. మధ్యాహ్నం 12:45 నుంచి 1 గంట వరకు కలెక్టరేట్ వద్ద మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమం తర్వాత ఉమ్మడి జిల్లా ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు మహిళా శక్తి క్యాంటీన్ను ప్రారంభిస్తారు. వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు సంబంధించి వివరాలు మనకు నరేంద్రచారి అందిస్తారు. నరేంద్రచారి, ఇవాళ మహబూబ్ నగర్ లో సీఎం స్కెడ్యూల్ ఏంటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారిక పర్యటనలో భాగంగా మొదటిసారి మహబూబ్ నగర్ రానున్నారు. ఇందుకు సంబంధించి కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చేపట్టాల్సినటువంటి అధికారిక క్రమాలు అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన చర్చించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యాహ్నం 12 గంటల బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరనున్నారు. అక్కడ నుంచి 12:45 మహబూబ్నగర్ చేరుకొని మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి మొక్కల నాటే కార్యక్రమంలో మొదట పాల్గొని తన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అలాగే అతిథి తర్వాత అక్కడే మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభోత్సవం తర్వాత వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు కూడా సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే 1:15 మహబూబ్ నగర్ కలెక్టరేట్ ప్రాంగణంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించిన అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించినారు. తర్వాత సాయంత్రం 5 గంటలకు ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పాల్గొని తిరిగి 6 గంటలకు ఆయన హైదరాబాద్ బయలుదేరి వెళ్ళున్నారు. అయితే ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించుతున్నారు. ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు విద్యా వైద్య ఆరోగ్యం పైన కూడా ఆయన సమీక్ష చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధానంగా పాలమూరు రంగారెడ్డి ఎలా పూర్తి చేయాలి, అలాగే మిగిలిన పెండింగ్ ప్రాజెక్టులు కూడా ఎలా పూర్తి చేయాలి, ఇందుకు కావాల్సిన నిధులు ఏంటనే కూడా ప్రధానంగా చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్నటువంటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులకు సంబంధించి కూడా నిధులు కేటాయించి ఎలా పూర్తి చేయాలనే కూడా ఇప్పటికే అధికారులు కూడా పూర్తి స్థాయిలో నివేదిక సిద్ధం చేయడం జరిగింది. దీనికి సంబంధించి పాలమూరు జిల్లాలో నుంచి కూడా ముఖ్యమంత్రి తన పర్యటన కూడా ప్రారంభం కాబోతుంది. మొదటగా మహబూబ్నగర్ జిల్లా నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ముఖ్యమంత్రి వారం కూడా తన పర్యటన కొనసాగించి ఇలాగే అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా చర్చ పూర్తి స్థాయిలో సమీక్షలు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారు. అందుకు సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచే పూర్తి స్థాయిలో ఈ రోజు అధికారిక కార్యక్రమాలు చేపట్టేందుకు మరి కాసేపట్లో మహబూబ్నగర్ జిల్లాకి రాబోతున్నారు. రైట్ నరేంద్రచారి.